ప్రతి ఒక్కరిని నేను విలువనిస్తాను, గౌరవిస్తాను. ఓపికతో వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రమే చేసుకుంటాను. కానీ నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయనండి. చాలా నేను వాళ్ళ విలువనిచ్చి చాలా వాటిని అటెండ్ అయింది కూడా నేను ఉన్నది. అయితే ఇక్కడ నా స్వ అనుభవం, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ఇంత బోల్డ్గా లేదు దివ్య అన్నారు. ఎవరైనా ఈ మాట మీరు అనగలిగారా? ఎంతోమంది దేవుళ్ళు చూశాను, ఈ నిజాన్ని ఈ కనెక్టివ్ని నేను గ్రహించుకున్నాను. ఎందుకంటే ఈ కళ్ళతో చూస్తే మీకు క్రీస్తు అర్థం కాడమ్మా. మనసుకున్నటువంటి ఒక మనోనేత్రం తెరవబడాలి, అప్పుడు మాత్రమే ఆయన అర్థమవుతాడు. నేను ఆ స్థితికి రావడానికి చాలామంది నా గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా యేసయ్య గురించి ఎవరైనా చెప్తానికి వస్తే, అబ్బా వీళ్ళు వచ్చారు మళ్ళీ బుర్ర తింటారు అని ఇంట్లో నేను కూర్చొని తలుపులు వేసేసుకొని లేనని చెప్పించిన సందర్భాలు వేవేలు కోళ్ళలు ఉన్నాయన్నమాట. కానీ దేవుడు 10 సంవత్సరాల పిచ్చిదాన్ని